గుడ్ మార్నింగ్ చిల్డ్రన్, ప్రైజ్ ద లార్డ్. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8 నుండి 13 వచనాలు, లూకా సువార్త 7వ అధ్యాయము మొదటి 10 వచనాలు, మాథ్యూ 5:8-13, లూక్ 7:1-10. సో ఇక్కడ మనము కపెర్నౌమ్ అనే ప్లేస్కు యేసుప్రభు రావడం చూస్తున్నాము. అప్పుడు అక్కడ ఒక సెంచురియన్ శతాధిపతి యేసుప్రభు దగ్గరకు వచ్చి ఆయనను బ్రతిమాలుచు, నా సేవకుడు మరి ఇంట్లో ఎంతో అనారోగ్యతతో ఉన్నాడు, మరి చనిపోయే పరిస్థితుల్లో ఉన్నాడు, కాబట్టి దయచేసి స్వస్థపరచు అని చెప్పినప్పుడు యేసుప్రభు అతనితో అన్నాడు, నేను వచ్చి స్వస్థపరుస్తా అన్నాడు. అప్పుడు ఆ సెంచురియన్ యేసుప్రభుతో ఏమంటాడంటే, ప్రభువా, నువ్వు నా ఇంటికి రావడానికి నేను అంత యోగ్యుడని కాదు, కేవలం నువ్వు మాట మాత్రమే సెలవి, మరి నా సేవకుడు బాగుపరచబడతాడు, స్వస్థపరచబడతాడు అని చెప్పి అంతేకాకుండా ఆయన ఏమన్నాడంటే, సెంచురియన్ అంటే 100 సోల్జర్స్ మీద హెడ్ అనమాట. సో నా కింద మరి సోల్జర్స్ ఉంటారు, నాకు అథారిటీ అనేది ఉంటుంది, నేను ఎవరికి వెళ్ళి ఆ పని చేసుకొని రా అంటే వెళ్తారు, కాబట్టి నువ్వు కూడా కేవలము జస్ట్ మాట మాత్రమే సెలవి అని చెప్తాడనమాట. అప్పుడు యేసుప్రభు ఆయన చెప్పిన మాటలకు చాలా ఆశ్చర్యపడి, మరి నిజంగా ఇంత గొప్ప విశ్వాసము నేను ఇస్రాయేల్లో కూడా చూడలేదు. ఎంతోమంది మరి ఈస్ట్ నుండి వెస్ట్ నుండి వచ్చి మరి ఏబ్రహాం పిల్లలు అని అనబడతారు. ఎవరైతే అంటే ఇస్రాయేల్లో ఉండేవారు ఎంతోమంది మరి పరలోకంకి వచ్చే మార్గంలో ఉండరు అనే విషయము చెప్పి, నువ్వు వెళ్ళు, నీ ఇంటికి వెళ్ళు, మరి నువ్వు విశ్వసించిన ప్రకారంగా నీ సేవకుడు బాగుపరచబడ్డాడు అని చెప్పినప్పుడు ఆయన మరి వెంటనే అదే సమయమున యేసుప్రభు ఎప్పుడైతే అన్నాడో అదే సమయమున ఆయన యొక్క సేవకుడు, సెంచురియన్ సేవకుడు అక్కడ బాగుపరచబడతాడనమాట. సో ఇక్కడ మనము ఒక 2 థింగ్స్ చూసుకుందాము. సో ఈయన ఆర్మీ ఆఫీసర్, రోమన్ ఆర్మీ ఆఫీసర్. హీ ఈజ్ నాట్ ఎ జూ, ఆయన యూదుడు కాదనమాట, ఆయన ఒక జెంటైల్, అన్యుడు అనమాట ఆయన. సో ఆయన మరి యేసుప్రభు యొక్క మాట యందు ఆయన నమ్మిక ఉంచిండు అనమాట. సో గ్రేట్ ఫెయిత్ అనే మాట యేసుప్రభు మరి ఆ సెంచురియన్తో చెప్పడం చూస్తున్నాం. సో ఈ సెంచురియన్లో 2 క్వాలిటీస్ చూస్తున్నాం మనము. హీ వాజ్ వెరీ కైండ్ అనమాట. సో ఆయన అంత అథారిటీ ఆయనకు ఉన్నా కానీ మరి ఆయన సర్వెంట్ మీద ఎందుకు అంత ఆయనకు కన్సర్న్ ఉన్నది కదా. హీ వాజ్ అ కైండ్ పర్సన్. ఆయన సేవకుడు బాగాలేకుంటే సేవకుని మీద ఎంతో కనికరం చూపించిండు. అంతేకాకుండా ఆయనకు అంత అథారిటీ ఉన్న వ్యక్తి కూడా యేసుప్రభు దగ్గరికి రావడము, మరి యేసుప్రభు ఒక జూ, ఆయన ఒక జెంటైల్, ఆ విధంగా ఆయన ఎంతో హంబుల్ పర్సన్ అని కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. యేసుప్రభును ఆయన నువ్వు మాట మాత్రమే సెలవి అని చెప్పిండు కదా. అంతేకాకుండా మనం లూక్లో మనం చూసినప్పుడు అక్కడ జూస్ వచ్చి కూడా చెప్తారనమాట, ఈయన మాకు ఒక సినగాగ్ కట్టించిండు, చాలా మంచి వ్యక్తి ఈయన, జూస్కు హెల్ప్ చేసే వ్యక్తి అని. సో ఈ సెంచురియన్కు జూస్ దగ్గర కరెక్ట్ మెసేజ్ ఉంది, వరల్డ్కి అంతటికి కూడా గాడ్స్ మెసేజ్ ఈజ్ విత్ ద జూస్ అని ఆయన గ్రహించిండు అని కూడా మనం రికగ్నైజ్ చేసిండు అని కూడా మనము అనుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం జాన్ 1:11-12 వర్సెస్లో చూస్తే, జీసస్ కేమ్ అంటూ హిజ్ ఓన్ బట్ హిజ్ ఓన్ రిసీవ్డ్ హిమ్ నాట్. అంటే యేసుప్రభు యూదుల దగ్గరకు వచ్చిండు కదా ఫస్ట్, కానీ వాళ్ళు ఆయనను దే డిడ్ నాట్ యాక్సెప్ట్ హిమ్, ఆయనను చేర్చుకోలేదనమాట. కాబట్టి బట్ యాజ్ మెనీ యాజ్ రిసీవ్డ్ హిమ్ టు దెమ్ గేవ్ హీ పవర్ టు బికమ్ ద సన్స్ ఆఫ్ గాడ్ ఈవెన్ టు దెమ్ దట్ బిలీవ్ ఆన్ హిజ్ నేమ్. కానీ ఎందరైతే మరి యేసుప్రభునందు విశ్వాసం ఉంచుతారో వారు దేవుని కుమారులగుటకు మరి అధికారం ఇచ్చిండని ఆ యొక్క విషయం మనము జాన్ 1st చాప్టర్లో చూస్తాం కదా. యేసుప్రభు యొక్క ఆ యొక్క గాస్పుల్ అనేది మనకు కూడా వచ్చిందనమాట. మనం జూస్ కాదు, జెంటైల్స్. కాబట్టి యేసుప్రభు యొక్క సువార్త లోకమంతటా జూస్ అండ్ జెంటైల్స్, జూస్ కూడా యేసుప్రభు ద్వారానే పరలోకానికి రావాలా అని మనము ఈ యొక్క లెసన్ ద్వారా మనము చూసుకుంటున్నాము. సో ఆ సెంచురియన్ యొక్క గ్రేట్ ఫెయిత్ అనే మాట మనం ఇక్కడ చూద్దాం. మరి మన యొక్క విశ్వాసం ఏ విధంగా ఉంది అని కూడా మనము చూసుకోవచ్చు అనమాట. కాబట్టి నెక్స్ట్ లెసన్ వరకు దేవుడు మనకు సహాయం చేయను గాక.